చెప్పండి. అంటే సీఎం నమస్కారం రేవంత్ అండి. రెడ్డి సినీ నటులను, రాజకీయ అంటే పొలిటీషియన్స్‌నే టార్గెట్ చేశారు. ప్రజాపాలనను పక్కన పెట్టి ఈ అరెస్ట్‌లు వీటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుట్రపూరిత రాజకీయం అని చెప్పేసి పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చంటారు? నేనేమంటున్నా అంటే ఏదైతే ఈ సంవత్సరం పరిపాలనలో 6 గ్యారంటీలు అయితే వీళ్ళ అధికారంలోకి వచ్చిందో 6 గ్యారంటీలు కాదు ఇప్పుడు అరెస్ట్‌ల పాలన నడుస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే మనం మొదటి నుంచి చూద్దాం. ఏదైతే మొదటి నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎగ్జామ్ కొంచెం పోస్ట్‌పోన్ చేయమంటే వాళ్ళని కూడా ఏదైతే గ్రంథాలయాలలో ఉన్నోళ్ళని తీసుకొచ్చి కొట్టింది. అదే విధంగా దాని వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. అదే విధంగా హైడ్రా కూల్చివేతలు మనం అందరం చూసాం. చాలా ఘోరమైన పరిస్థితి. చాలా చిన్న పిల్లలను కూడా ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లి అరెస్టులు చేసిన సందర్భాలు చూసాం. అదే విధంగా ఈ రోజు ఏదైతే నేను టీవీలో చూశానో ఏదైతే ఏదైతే మంత్రి గారు కూడా దాన్ని ఇప్పుడు ఏదో కొంతమంది అత్యుత్సాహత్వం చేసిళ్ళు హైడ్రా దాని వల్లే మాకు చెడ్డ పేరు వచ్చిందని డైరెక్టర్ రంగనాథుడు కూడా ఆ, చెప్తున్నాడు. ఇదే విధంగా ఏదైతే మూసీ కూడా చూసాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా అయితే 1,50,000 కోట్లు పెట్టి మేము చేస్తాము. దాని తర్వాత మళ్ళా మొత్తం కంప్లీట్ గా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం నుంచి వ్యతిరేకత రాగానే దాన్ని వెనకకు తీసుకొని లేదు మేము డబ్బులు పెట్టట్లేదు మొత్తం ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానిస్తాం ప్రైవేట్ వాళ్ళతో చేపిస్తాం ఆడ మాల్స్ కడతాం అదే విధంగా ఏదైతే సుందరీకరణ చేస్తాం అదే విధంగా పార్కులు తీసుకొస్తాం అదే విధంగా ఏదైతే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఏదైతే చిన్నపిల్లలు ఆడుకునే పెద్ద పెద్ద గిరికలు తీసుకొస్తాం అది ఇదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సరే పేదోని ఇల్లు ఉండవు మాల్స్ ఎట్లా వస్తాయని నేను అడుగుతున్నా. ఏదైతే మీరు మూసీ పరివాహక ప్రాంతాల్లో మీరు ఏదైతే బఫర్ జోనో లేకపోతే ఇంకేదనుకున్నారో అది కూలగొట్టినప్పుడు ఖాళీగానే ఉండాలి తప్ప ఏదైతే అదానికి అంబానికి చెప్పడం కూడా తప్పు. ఈ కుట్రాలు కూడా జనాలకు తెలిసిపోయినాయి. అదే విధంగా పోలీసు వాళ్ళతో కొట్టించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం నాకు తెలిసి ఇదే. బెటాలియన్ పోలీసులు వాళ్ళ పాపం మహిళలు కూడా వాళ్ళ భార్యలు కూడా రోడ్ల మీదకి వస్తే వాళ్ళని కూడా అవమానకరంగా ఏదైతే వాళ్ళను అరెస్ట్ చేసి అదే విధంగా వాళ్ళని అవమానించిన ప్రభుత్వం. ఎందుకంటే మీరు ఎవరు పెళ్లి చేసుకోమన్నారు వాళ్ళను బెటాలియన్ పోలీసులను అని అవమానకరంగా కూడా మాట్లాడింది. అదే విధంగా ఏదైతే బీఆర్ఎస్ నాయకుల మీద కూడా ఏదైతే ఏదైతే ఇప్పుడు కౌశిక్ రెడ్డి గాని హరీష్ రావు గాని అదే విధంగా ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసింది. ఇది ఘోరం ఇది. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రజలు ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతారు. ఇప్పుడు మీరు కూడా అడిగిళ్ళు మీరు ప్రతిపక్షంలో చాలా రోజులు పనిచేసారు కానీ ఇంత నిర్బంధం అయితే మేము చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గాంధీ బయలుదేరినప్పుడు మీరు చూడండి ఏదైతే గాంధీ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి కౌశిక్ రెడ్డి ఇంటి పోయేటప్పుడు ఆయన వెనుక ఎవరున్నారు ఎవరు కాంగ్రెస్ మూకలు ఎందుకు వచ్చినాయి ఆయన నా పార్టీ కాదంటాడు. కప్పుకున్నోనికి ధైర్యం లేదు కప్పినోనికి ధైర్యం లేదు అసలు కండువా ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లో ఉన్నాడు కాంగ్రెస్ లో తిరుగుతున్నాడు. అది వదిలేయండి. లగచర్ల విషయం చూద్దాం. లగచర్ల విషయంలో చాలా ఘోరంగా 30 డిగ్రీలు పెట్టి ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేసి అదే విధంగా వీళ్ళ చేతి గుర్తులు ఎక్కడ పడితే అక్కడ వేసి ఏందండి ఘోరమైన పరిస్థితులు. అదే విధంగా ఆశా వర్కర్లు వాళ్ళే ఇచ్చిండ్రు. ఆశా వర్కర్లను కూడా మేము వాళ్ళు ఇచ్చిన హామీ మేము వాళ్ళ జీతాలు వేస్తున్నారు వాళ్ళు వచ్చి ఆందోళన చేస్తే ఎక్కడెక్కడో చేతులు వేస్తారండి. వీళ్ళు చేతి గుర్తుల పార్టీ కదా చేతి ఎక్కడెక్కడో చేతులు వేస్తారు వాళ్ళ ఇష్టమైన చేతులు. ఎందుకంటే వీడియోలు చూడమని చూపెడతాం మీ అవసరం మీరు పే చేయండి మీ దగ్గర కూడా ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ కేసు తీసుకుందాం. ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ ఏదో ఏది లేదు వీళ్ళు పర్మిషన్ అడగలేదు ఏం అడగలేదు అంటే ఇది పర్మిషన్ లెటర్ అండి. ఏదైతే అసిస్టెంట్ కమిషనర్ కి ఇచ్చింది చిక్కడపల్లికి సంబంధించి ఏదైతే 4వ తారీఖు 5వ తారీఖు ఇలాంటి ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఇప్పుడు ఆడ ఒక షో నడుస్తుంది ఆ షోకు ఏదైతే అల్లు అర్జున్ అదే విధంగా సినీ సంబంధించి ఆ సినిమాకి సంబంధించిన మొత్తం క్రూ వస్తుంది కాబట్టి ఏదైతే బందోబస్తు కలిపి మన లెటర్ పెట్టినా కూడా వాళ్ళు ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఒక ఆడమ చనిపోతే అది కూడా రాజకీయం చేసి ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రియాంక గాంధీ మాట్లాడుతుంది కాబట్టి ఇది జనాలకు పోవద్దు ఏ విధంగా మోడీ అదే విధంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి కంప్లీట్ గా ఈ కుట్ర పూరితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మొత్తం నేషనల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ తిరుగుతుంది అని ఏదైతే ఇది చేయడానికి జరిగింది. అంతే తప్ప ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ రోజు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా సార్లు వెండు కనీసం ఆయన ఏదైతే రాహుల్ గాంధీ టైం కూడా వేస్తే ఇవాళ కూడా టైం ఇవ్వలే. మిగతా నాయకులను కలిసిండు రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బంధం మొత్తం తెలిసిపోయింది బీజేపీతో టచ్ ఉండడం తెలిసింది అదే విధంగా అదాని విషయం కూడా తెలిసింది కాబట్టి ఆయన టైం ఇవ్వట్లేదు. చాలా విషయాలండి. ఇప్పుడు అదే విధంగా నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు అల్లు అర్జున్ అలా అరెస్ట్ చేయడానికి అత్యుత్సాహం మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకు లేదండి. ఏదైతే సొంత గ్రామంలో రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఆయన వాళ్ళ మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయాడు. ఎందుకంటే ఈయన చేయబట్టి వీళ్ళ అన్నదమ్ములు చేయబట్టి చచ్చిపోతున్నా నేను అని ఒక సూసైడ్ నోట్ రాసి చచ్చిపోతే కూడా మనం అన్నదమ్ములు అనేది చేయలేదు. మరి ఏం కక్ష ఇప్పుడు ఇందులో ఇంత చేంజ్ అండి. ఒకరికో న్యాయం ఒకరికో న్యాయమా ఇలాంటి పరిస్థితులు. అదే విధంగా రాష్ట్రంలో చూద్దాం. ఇప్పుడు అయితే 12 నెలలు అయింది సంవత్సరం అయింది. సంవత్సరంలో రైతులు 356 మంది చచ్చిపోయారు. అదే విధంగా గురుకుల విద్యార్థులు 54 మంది చచ్చిపోయారు. అదే విధంగా ఆటో డ్రైవర్లు 93 మంది చచ్చిపోయారు. నేతన్నలు 28 మంది చచ్చిపోయారు.
ఈ ఎక్కడ ఎవరికి చేస్తున్నాడు పరిపాలన? ఇప్పుడు మృతులను మోసం చేసిండు, వితంతులను మోసం చేసిండు, అదే విధంగా రైతులను మోసం చేసిండు. రైతు బంధు మొత్తం కంప్లీట్ గా ఎగ్గొట్టిండు. రైతు భరోసా ఒక్కసారి ఎగ్గొడితేనే 11,250 కోట్లు, 2 సార్లు ఎగ్గొట్టిండు కాబట్టి అది దాదాపు 22,500 కోట్లు. మొత్తం వేయడని మాట్లాడితే మొత్తం వేసినాం అంటాడు, అమెరికాకు పోయి అంత ఇజ్జత్ తీస్తాడు. ఎందుకంటే రాజకీయ ప్రతీకారం కోసం రాష్ట్రం ఇజ్జత్ ఎక్కడ పడితే అక్కడ తీయద్దండి. నువ్వేమన్నా ఉంటే రాజకీయంగా చూసుకోగాని పరిపాలన మీద ఇలా ఏది పడుతుంది, నేను అది మారుస్తా, గుర్తులు మారుస్తా, విగ్రహాలు మారుస్తా, బతుకమ్మని తీసేస్తా, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడుతాడు, అసలు బతుకమ్మ ఆడుకోమంటాడు. ఆయనకి ఏం తెలుసు నాకు అర్థం కాదు. ఆయన నిజంగా ఒక ఆడజన్మ అయి పుడితే నాకు బతుకమ్మ గురించి అర్థం అవ్వు. పురుషుడై పుట్టిండు, వాళ్ళకి అసలు అర్థం కూడా కాదు. ఒక బతుకమ్మ అంటే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం, పువ్వులను పూజించే ఒక ఏకైక సాంప్రదాయం తెలంగాణ. దాన్ని కూడా అవమానిస్తారు. ఇక వీళ్ళు ఏం చేస్తారండి, ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఈ ఉద్యోగాలు మేము ఇచ్చిన 55,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది అసలు వాళ్ళు చెప్పింది కూడా లెక్కలు కూడా కొడితే మొత్తం కంప్లీట్ గా నేను లెక్కలు కూడా చెప్తా. వాళ్ళ అబద్ధాలు మొత్తం పూర్తిగా అబద్ధాలు. వీళ్ళు వేసిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,527 ఉద్యోగాలు వీళ్ళు నోటిఫికేషన్లు వేసినాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు. ఒకరికి మాత్రం, ఇద్దరికి మాత్రం ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే విద్యార్థుల ఏదైతే అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైతే ఉద్యమాలు నడిపిల్లో, ఒక బల్మూరి వెంకట్కు, రియాజ్ కు ఇద్దరికి ఉద్యోగం వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, ఓకే రామూర్తి గారు. కైలాష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఇంకొక చిన్న విషయం కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే అవమానకరంగా సినిమా వల్ల అవమానిస్తున్నాడు వీడేమన్నా ఏదైనా ఆర్మీలో పనిచేసిండా, ఏమన్నా దేశానికి సేవ చేసిండా, ఈ విధంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నేను అంటున్నా, వినోదప్పని ఎవరు కడుతున్నారంటే సినిమాల నుంచి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా అసలు? ఈ విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఆర్మీ గాని ఇంకా ఇప్పుడు దేశంలో ఉన్న ఆర్మీ కూడా అన్ని పన్నులు మనం కట్టే పన్నులతోనే వాళ్ళని దాక్కుతున్నాం. కాబట్టి సినిమా వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళని సాధడంలో 20% ఏదైతే 20% వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇది కూడా తెలియకపోతే ముఖ్యమంత్రి ఎట్లయిండో నాకు తెలుసలేదు. వినోద పన్ను వాళ్ళు 20% కడుతున్న విషయం కూడా తెలియకపోతే నువ్వు ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళే నేను హీరో, ఆయన హీరో కాదు, రేవంత్ రెడ్డి హీరో అని ఎవరికి పడితే, ఇప్పుడు నేను హీరో అనుకున్నా, వెంకటరెడ్డి హీరో అనుకున్నా, లేకపోతే కైలాష్ హీరో అనుకున్నా కరెక్ట్ కాదండి. జనాలు డిసైడ్ చేయాలి ఎవరు హీరో